వెల్కమ్ టు పిఆర్ న్యూస్. బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. రైతు బీమాకు చివరి గడువు ఆగస్టు 13. సో ఈ వీడియోలో అయితే క్లియర్ తెలుసుకుందాం. 18 ఏళ్ళు నిండిన వారికి తెలంగాణ ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పింది. ఆగస్టు 13 వరకు అయితే అవకాశం. రైతులపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. రైతు భరోసా, రైతు బీమా, ఫసల్ బీమా యోజన వంటి పథకాలు అమలు చేస్తోంది. అయితే రైతులకు పంట పెట్టుబడి సాయంలో ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో రైతు భరోసా నిధులు తెలంగాణ సర్కార్ రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను అందిస్తోంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే రైతులపై ప్రత్యేక దృష్టి అయితే సారిస్తోంది ప్రభుత్వం. రైతు భరోసా, రైతు బీమా, ఫసల్ బీమా యోజన వంటి పథకాలు అమలు చేస్తోంది. అయితే రైతులకు పంట పెట్టుబడి సాయంలో ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో రైతు భరోసా నిధులు కూడా విడుదల చేసింది ప్రభుత్వం. రైతు భరోసా, రైతు బీమా పథకాలకు దరఖాస్తులను కూడా ఆహ్వానిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మకమైన పథకాల్లో ఒకటైన రైతు బీమాకు కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు చివరి గడువు ఆగస్టు 13. ఈలోగా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం రైతులకు సూచించింది. కొత్తగా పట్టాదారు పాస్బుక్ పొందిన రైతులు, అలాగే గతంలో పాస్బుక్ ఉన్నప్పటికీ ఈ స్కీమ్లో చేరని వారికి కూడా అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆగస్టు 13వ తేదీ వరకైతే దరఖాస్తు చేసుకోవచ్చని వ్యవసాయ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 76 లక్షల మందికి పైగా పట్టాదారు పాస్బుక్ ఉన్న రైతులు కూడా ఉన్నారు. సో ఇదిలా ఉండగా ఈ రైతు బీమా పథకాన్ని ఆగస్టు 14, 2018లో ప్రారంభమైంది. ఈ పథకం కింద నమోదు చేసుకున్న రైతు దురదృష్టవశాత్తు మరణించినట్లయితే అతని కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సహాయం అందుతుంది. సో ఇది సహజ మరణమైన, ప్రమాదవశాత్తు మరణమైన ఈ పథకం వర్తిస్తుంది. సో ఈ బీమా మొత్తాన్ని ప్రభుత్వం నేరుగా నామినీ బ్యాంక్ ఖాతాలో జమ చేయడం కూడా జరుగుతుంది. అయితే ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే రైతులు కొన్ని పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. రైతుల నుంచి ఎటువంటి ప్రీమియం వసూలు చేయకుండా తెలంగాణ గవర్నమెంట్ స్వయంగా ఎల్ఐసికి అయితే ప్రీమియం చెల్లిస్తుంది. మొదటి సంవత్సరంలో ఒక్కో రైతుకు 2271.50 చొప్పున ప్రీమియం చెల్లించనుంది. అయితే ప్రతి సంవత్సరం ఈ ప్రీమియం మొత్తం పెరుగుతూ వస్తుంది. అయినా కూడా ప్రభుత్వం ఈ భారాన్ని రైతులపై మోపకుండా తానే భరిస్తుంది. సో మొత్తానికైతే ఈ రైతు బీమాకైతే రేపే ఆఖరి రోజు, అంటే ఆగస్టు 13 వరకు అయితే లాస్ట్ డేట్ అని ఉన్నట్లయితే చెప్తున్నారు. సో ఇంకా ఎవరైనా అప్లై చేసుకునే వారు ఉంటే రైతు బీమాకైతే అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.